కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్లనే, యూపీఏ ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్లనే మన రూపాయి మారకం విలువ తగ్గిపోతా ఉన్నది, డాలర్ విలువ పెరుగుతా ఉన్నది అని చెప్పేసి మీరు మాట్లాడారు. పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్లనే పెరుగుతుంది అన్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్లనే పెరుగుతుంది అన్నారు. మీరు వచ్చినాక మీరు చెప్పిన ఏ ఒక్క పని కూడా జరగలే. ఏమన్నా అంటే భారతదేశాన్ని కాపాడుతున్నాడు మోడీ. ఇక నువ్వు ఒక్కనే కాపాడుతున్నావు. ఈ బీజేపీ లేక ముందుకు భారతదేశం లేదు, బీజేపీ లేక ముందుకు భారతదేశంలో ఎవరిని కాపాడలేదు, దేశాన్ని కాపాడలేదు. ఆర్మీని మీరు వచ్చినాక సృష్టించినట్టే, ఈ ఏవైతే సర్జికల్ స్ట్రైక్లు అన్నీ మీరు వచ్చినాక చేసినట్టే. అదేందో నాకు అర్థం కాదు. ఎన్నికల ముందే ఆర్మీ క్యాంపుల మీద, ఆర్మీ సైనికుల మీద, మన సైనికుల మీద పాకిస్తానోడో లేకపోతే ఆ ఉగ్రవాదులు దాడులు చేస్తారు. దానికి ప్రతీకారంగా మీరు పోయి మళ్ళీ సర్జికల్ స్ట్రైకులు చేస్తారు. అవి అన్నీ ఎన్నికల ముందు జరుగుతుంటాయి. ఇది ఇప్పటికీ ఎవరికి అర్థం కానటువంటి $1 మిలియన్ ప్రశ్న. సో కాబట్టి మీకు దేశ ప్రధానిగా మీరు ఈ 11 సంవత్సరాలు ఫుల్ ఫెయిల్, అందులో ఏమి డౌట్ లేదు. మీరు ఏమి సాధించినటువంటి ఘనకార్యము ఈ దేశంలో లేదు. మీరు చేసింది ఒకటి డిజిటల్ చేసిరు. ఈ ఫోన్పే, గూగుల్ పేలు ఒక్కటి మాత్రమే చేయగలిగారు. మీరు వచ్చినాక బాగుపడినటువంటి వర్గాలు చెప్పనా, అదానీలు, అంబానీలు, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు, గుజరాత్లో ఉన్నటువంటి వ్యాపారులు, వీళ్ళు బాగుపడ్డారు. ఈ దేశానికి పన్నులు ఎగ్గొట్టి, ఈ దేశానికి అప్పులు ఎగ్గొట్టి ఆగం చేసిరు ఆర్థిక వ్యవస్థని. వాళ్ళందరినీ దేశం దాటించారు. మీరు మెజారిటీగా దేశాన్ని ముంచి ఆర్థిక వ్యవస్థను ఆగం చేసిపోయినటువంటి వాళ్ళలో మెజారిటీగా గుజరాత్ సంబంధించినటువంటి వ్యాపారులే ఉన్నారు. అది మీరు చేసినటువంటి ఘనకార్యం, మీరు సాధించినటువంటి ఘనత.